నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయలు నెలకు ఇస్తామని కూటమి ప్రభుత్వం అయితే ప్రామిస్ చేయడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి మాట అయితే మార్చింది. అయితే ఇప్పుడు వాలంటీర్‌కి సంబంధించిన విధులను గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అయితే అప్పగించడం జరుగుతుంది. సో అది ఏ విధంగా అప్పగిస్తుంది ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు వాలంటీర్ విధులను అప్పగించడం జరిగింది. సచివాలయ ఉద్యోగులకు అప్పగించి వారి లాగిన్ లోకి గ్రామ పంచాయతీలకు కూటమి ప్రభుత్వం అప్పగించింది. తాజా పరిణామాల నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థకు ప్రభుత్వం స్వస్తి చెప్తున్నట్లు కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ ఆదేశాలతో 300 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత వాలంటీర్లు చేపట్టే పెన్షన్ పంపిణీ తదితర సంక్షేమ కార్యక్రమాలు సచివాలయ ఉద్యోగుల ద్వారా అమలు చేస్తుంది. వాలంటీర్లకు సంబంధించిన బాధ్యతలను పూర్తిగా సచివాలయ ఉద్యోగులకు ఇచ్చి వాళ్ళ చేత అమలు చేస్తుంది. వాలంటీర్ల లాగిన్ లో ఉన్న లబ్ధిదారుల హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సచివాలయ సిబ్బంది లాగిన్ లోకి అయితే మారుస్తున్నారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 100 నుంచి 150 మంది వరకు లబ్ధిదారులు ఉండేలా ఈ మ్యాపింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ మేరకు నిర్దిష్టమైన ప్రొఫార్మా గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్ల నుంచి జిల్లా అధికారులకు అందింది. ఈ ప్రొఫార్మాలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేశారు. ఇలా ఒక్కొక్కటిగా వాలంటీర్ బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అయితే బదిలీ చేస్తున్నారు. త్వరలోనైతే ఇది పూర్తి స్థాయిలో సచివాలయ ఉద్యోగులకు అప్పగించే అవకాశం అయితే ఉంది. అయితే ఫైనల్ గా చెప్పాలంటే వాలంటీర్లకు అయితే కూటమి ప్రభుత్వం శటకోపం పెట్టిందని చెప్పవచ్చు. ఏదో పైకి మాత్రం ఏదో వాలంటీర్లకు ఇచ్చేస్తాం అని చెప్తున్నారు కానీ ఫైనల్ గా చూసుకున్నట్లయితే వాలంటీర్లకి ఇది ఒక సాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.